అర్ధరాత్రి ప్రధానమంత్రి గారు ఇన్స్టాగ్రామ్లో వీడియో పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే సోషల్ మీడియా, కొంతమంది మిత్రులు మాట్లాడుతూ సోషల్ మీడియాలో మహేష్ గౌడ్ గారు కూడా అన్నారు, ఫేక్ న్యూస్ కూడా కొన్ని హద్దులు దాటపోతే బాగుంటుంది సోషల్ మీడియా అన్నారు. కానీ ఎవరు గీయాలి హద్దులు? ప్రభుత్వాలా? ఎవరు గీయాలి హద్దు? మరి ఎవరు గీస్తారు? ట్రెడిషనల్ మీడియాని ఎలాగో మేనేజ్ చేశారు. చివరికి ఇక్కడ మేము రాస్తాము మీ మీద వార్తలు, అప్పుడప్పుడు పాజిటివ్ రాస్తాం, అప్పుడప్పుడు నెగిటివ్ రాస్తాం, ఉన్నవి ఉన్నట్టు రాస్తాం, కానీ యాడ్స్ మాత్రం ఆపకండి అని అడిగే పరిస్థితి వచ్చిందంటే పరిమితులు, స్వేచ్ఛకి హద్దులు పెడితే ఇంకా అది వాక్ స్వాతంత్రం ఎట్లా అవుతుంది? అది స్వేచ్ఛ ఎట్లా అవుతుంది? స్వేచ్ఛకు పరిమితులు ఉండకూడదు. పరిమితులు అంటే సరే, వాక్ స్వాతంత్రం ఇచ్చాం కాబట్టి వాక్ భూషణాలతో దాడి చేయండి, వాడి వేడి మాటలతో బూతులు తిట్టండి అని కాదు. కానీ డెఫినెట్ గా ఇవాళ సోషల్ మీడియా లేకపోతే ఇవాళ ప్రభుత్వాలలో ఈ చలనం వచ్చేది కాదు, జవాబుదారితనం కూడా వచ్చే పరిస్థితి లేదు.